డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితులపై జరుగుతున్న దాడులు వెంటనే, దళితులపై జరుగుతున్న దాడులు వెంటనే అమిత్ షా మాటలు వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా మాట్లాడిన మాటలు వెంటనే, అమిత్ షా వెంటనే. ఇక్కడకు విచ్చేసిన పాత్రికేయులకు మరియు రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం సంఘ నాయకులకు, సంఘ సభ్యులకు అందరికీ ఉద్యమ నమస్కారములు తెలియజేస్తూ ఉంటున్నా. నా పేరు మురళీప్రసాద్, సుద్దపల్లి మురళీప్రసాద్. రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా నేను పనిచేస్తూ ఉంటున్నా. మొన్నటి దినాన గౌరవనీయులు హోంమంత్రి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా ఈ దినం మేము మరి ఆ మాటలను వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలతో, నల్ల క్లాత్తో కళ్ళకు గంతలు కట్టుకొని మరి వ్యతిరేకాన్ని మేము తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినం చట్టసభలలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ఈ ఇండియా అంతటిలో ఒక పరిపాలనా విధానం జరుగుతూ ఉందంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దయ. ఆయన దయతో ఈరోజు కేంద్రంలో, పార్లమెంటులో నువ్వు హోంమంత్రిగా సెలామణి అవుతూ నిర్దాక్షిణ్యంగా అనవసరమైన మాటలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి హేళన చేసినట్లుగా మరి మేము భావిస్తూ ఉంటున్నాం. మరి మా దళిత జాతిని మరి నీవు కించపరిచినట్లుగా మా మనోభావాలను దెబ్బతీసి మరి నువ్వేం కూడగట్టుకుంటావో మాకైతే తెలియదు. కానీ ఈ మాటలు వెనుక అంతరార్థం ఏముంది అంటే మాకు అనిపించింది ఏంటంటే రాబోయే దినాల్లో భారత రాజ్యాంగాన్ని మీరు రద్దు చేసి, అంబేద్కర్ గారు రచించిన ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మీరు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని రచించి ఆ విధంగా ప్రజలను ఎర్రి గొర్రెలుగా తయారు చేసి పరిపాలన చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్, మేమంతా మేల్కొనే ఉన్నాం. మునుపటిలాగా నిద్రపోవటం లేదు. మీ రాజ్యం రాకుండా మేము చేయగలుగుతాం. ఎంత దూరమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటున్నాం రాష్ట్ర మాల మహానాడు తరఫున, రామాజీ వర్గం తరఫున. కాబట్టి అమిత్ షా గారు మీ మాటలు వెనక్కి తీసుకోండి, లేదంటే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినదిగా మేము హెచ్చరిస్తూ ఉంటున్నాం. ఈ దినం ఈ ప్రొద్దుటూరు ప్రాంతంలోనే ఈ విధంగా మేము నిరసన వ్యక్తపరచడం కాకుండా ఈ రాష్ట్రం అంతా మరి ఇలానే జరుగుతుంది, దేశమంతా ఇలానే జరుగుతుంది. ఖబర్దార్. కాబట్టి మీరు మీ మాటలను మరి దేశ ప్రజలందరి సమక్షంలో మరి క్షమించమని అడిగి వెనక్కి తీసుకోవాల్సిందిగా మరి మీకు సెలవిస్తూ, మరి మా రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం నుండి మేము ఈ మాటల కోసం, నువ్వు వెనక్కి తీసుకోవడం కోసం ఎంతటి పోరాటాన్నైనా కొనసాగిస్తామని సెలవిస్తూ మరి మీకందరికీ ఒక హెచ్చరిక జారీ చేస్తూ మేము ముగిస్తూ ఉంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు రాష్ట్ర మాలా మహానాడు రామాజీ వర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర మాలా మహానాడు గౌరవ అధ్యక్షులు మురళీప్రసాద్, రాష్ట్ర మాలా మహానాడు సమన్వయకర్త మేకల ఓబులేసు, అదేవిధంగా రాష్ట్ర మాలా మహానాడు జాయింట్ సెక్రటరీ ఉల్లి కిరణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో, మరి నా పేరు సంగటి పుల్లయ్య, నేను రాష్ట్ర మాలా మహానాడు జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాను. నిన్నగాక మొన్న అత్యున్నత పవిత్రమైన పార్లమెంటులో సాక్షాత్తు దేశ హోంశాఖ మంత్రి వర్యులు డాక్టర్ బాబాసాహెబ్ గురించి గారు అనుకోకుండా అంబేద్కర్ 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 అని ఈ దేశ ప్రజలను ఆయన పూజించే దైవంగా ఆరాధించే దళితులమైన మాకు ఇది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ విధంగా మాట్లాడడం పెద్దలకి
సరైన పద్ధతి కాదని రాష్ట్ర మాలా మహారాడు డిమాండ్ చేస్తుంది. మరి ఈరోజు చూస్తే ఆయనను ఈ ప్రపంచమే మేధావిగా అభివర్ణించినారు. మరి అదేవిధంగా భారతదేశం భారత రత్న అని బిరుదు కూడా వచ్చింది. అలాంటి వ్యక్తిని మీరు మాట్లాడే విధానం సరైన పద్ధతి కాదని రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకు జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇది చేస్తున్నామంటే కారణము డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అమిత్ షా గారు మాట్లాడుతున్నటువంటి మాటలు మాకు ఎంతగానో బాధాకరంగా ఉంది. రామాజీ వర్గం ఇమానుయల్ వర్గం నుంచి మేమందరం మాట్లాడుతున్నాము. గౌరవ అధ్యక్షులు మన ప్రసాద్ అన్న గారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు అయినటువంటి నేను మాట్లాడుతున్నాను. ఇది అమిత్ షా గారు ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఏమాత్రం భయం లేకుండా ఆయన మాట్లాడినాడు. మా దళితులందరినీ ఎంతగానో కష్టపెట్టే మాటలు మాట్లాడినాడు. మా నాయకుడిని ఉద్దేశించి ఎంతగానో కించపరిచే మాటలు మాట్లాడినాడు. కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలను క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర మాల మహానాడు నుంచి మేము కోరుతున్నాం. జై భీమ్.